హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము చేసుకుంది మిర్చి బజ్జీ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చలికాలంలో అట్లా సాయంత్రం పూట మిర్చి బజ్జీని తింటా ఉంటే చాలా టేస్టీగా బాగుంటుంది. కేవలం 5 నిమిషాల్లో ఈ మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఇప్పుడు. లెట్స్ స్టార్ట్ టు డూ అవర్ మిర్చి బజ్జీ. ముందుగా మనము మిర్చి బజ్జీలని తీసుకోవాలి. ఇలా వీటిని తీసుకొని మనం నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము శనగపిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ కప్పులో శనగపిండి తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ వరకు మనం పసుపుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ని వేస్తూ మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది మీరు పిండికి తగ్గట్టు వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ మనం కొద్దిగా వేసుకున్నాక మిక్స్ చేసుకుంటూ మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇక్కడ మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది, సేమ్ అలానే కూడా ఈ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మిర్చి బజ్జీలకి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా మధ్యలో మనం ఘాట్లు పెట్టుకుంటే మనకు మిర్చి బజ్జీలు అనేది చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని మనం బాగా వేడిగా చేసుకోవాలి. బాగా వేడయ్యాక ఇప్పుడు మనము మిర్చి బజ్జీని తీసుకొని ఆ పిండిలో వేసుకొని దీన్ని మనం మంచిగా కోట్ చేసుకొని వేడి నూనెలో వేసేసుకోవాలి. మనం మిర్చి బజ్జీ చేసేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇలా మనము అన్ని వైపులో కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇలా మిర్చి బజ్జీలన్నీ కూడా వేసుకొని నీట్గా మనము కాల్చుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మనకి మంచి కలర్ అనేది రావాలి. ఇలా మనము మిర్చి బజ్జీని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత దీన్ని మనము దింపేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసామో. మా అమ్మ చేసిన మిర్చి బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము తిననీకి రెడీ అయిపోయినాం. ఇప్పుడు ఆ మిర్చి బజ్జీని తీసుకొని అలా ఘాటు పెట్టుకొని కొంచెము అలా ఉల్లిపాయ వేసుకొని క్యారెట్ కొంచెం వేసుకొని ఆ నిమ్మకాయ పిండుకొని అలా చాట్ మసాలా వేసుకొని తింటా ఉంటే ఆహా అనిపిస్తుంది. మీకు కూడా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. మీరు కూడా ఇంట్లోనే ఇలా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో మీరు ఎంజాయ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. మీకు ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోలో చేసి మీకోసం చూపిస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.